హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చట్నీ పొడి ఎలా చేయాలి ఏంటి అని డీటెయిల్స్ అన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అప్కమింగ్ వీడియోస్లో ఫుల్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తానని. ఈరోజు ఈ వీడియోలో మనం ఎలా చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎలా యూస్ చేయాలి అనేసి మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ పొడి వచ్చేసి మనకు ఇడ్లీలో, దోశలో, అన్నంలో, ఇంకా అన్నింట్లో కూడా ఏ దాంట్లో వేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ వచ్చేసి చాలా పాతకాలం అనమాట. మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి అయితే చూపించారు. ఈ రెసిపీ వచ్చేసి మనము ఫస్ట్ ఏ క్వాంటిటీ అంటే మెజర్మెంట్కి ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో అన్నీ కూడా మెజర్ చేయాలన్నమాట. ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, బుట్టలు, దీంట్లో ఏమేమైతే మనం వేస్తామో అవన్నీ సేమ్ అదే గ్లాస్తో మెజర్ చేయాలన్నమాట. ఇక్కడ అవ్వ వేస్తున్నారు చూడండి. ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు వేశారు. ఇప్పుడు బుట్టలు అయితే వేసుకుంటున్నాం అనమాట. ఇవి కూడా మనము సేమ్ అదే గ్లాస్తో వేయాలన్నమాట మెజర్మెంట్ అయితే. ఇంకా ఇవన్నీ మెజర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇంకా దీంట్లోకి ఎండు మిరపకాయలు కూడా వేసుకోవాలన్నమాట. పచ్చి మిరపకాయ వేసుకోకూడదు, ఎండు మిరపకాయ అయితే వేసుకోవాలన్నమాట. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మిరపకాయలు కూడా పడతాయన్నమాట. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళకి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ధనియాలు అనమాట. ధనియాలు కొంచెం వేసుకోవాలి, ఒక పిరికెడు, అంటే ఇంకా కొంచెం తక్కువే వేసుకోవాలి. కొంచెం చింతపండు అనమాట. చింతపండు ఎక్కువగా వేసుకోకూడదు, చింతపండు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పుల్లగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం కొలుచుకున్న గ్లాస్కి ఈ మెజర్మెంట్ ఇవైతే సరిపోతాయి అన్నమాట. ధనియాలు, చింతపండు వచ్చేసి ఈ క్వాంటిటీకి ఇంత వేసుకోవాలన్నమాట. మీరు ఒకసారి చేసుకున్నట్లయితే మీకు ఐడియా అయితే వస్తుందన్నమాట. ఇంకా ఇవన్నీ మనము కొలుచుకున్న తర్వాత మెజర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. కొబ్బరి వచ్చేసి ఈ 4 అయితే పడతాయన్నమాట. కొబ్బరి కూడా ఎండు కొబ్బరి వేసుకోవాలి, పచ్చి కొబ్బరి వేసుకోకూడదు. పచ్చి కొబ్బరి వేసుకుంటే మనకు పొడి ఎక్కువ రోజులు ఉండదన్నమాట, త్వరగా పాడైపోతుంది. ఇంకా ఇప్పుడు మనం మెజర్ చేసుకున్న అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ స్టవ్ మీద ఒక బాండీలో పెట్టుకొని అన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువసేపు ఫ్రై చేసామంటే అవి మాడిపోతే టేస్ట్ చేంజ్ అయిపోతుంది అనమాట. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మిరపకాయలు కూడా ఫ్రై చేయాలన్నమాట. మేము తీసుకున్న మెజర్మెంట్ వచ్చేసి ఈ గ్లాస్ అనమాట. ఈ గ్లాస్ అయితే యూజ్ చేసాము అన్నింటికి. ఇంకా అన్నిటికీ అంటే మిరపకాయలు కూడా ఇదే వేయొద్దండి, చూసుకొని వేసుకోవాలన్నమాట. కారం కొంతమంది కారం ఎక్కువగా తింటూ ఉంటారు కదా, వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి. కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత కొబ్బరి వచ్చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఆ కొబ్బరి కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. బౌల్లో వేసుకొని స్టవ్ మీద పెట్టేసి కొబ్బరి కూడా వేయించుకోవాలన్నమాట. అది కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అన్నీ కూడా వేయించుకోవాలి. లైట్గా గోల్డెన్ కలర్ రావాలన్నమాట. మరి ఎక్కువ వేయించేస్తే నల్లగా అయిపోతాయి. చింతపండు కూడా వేయించుకుందాం. తర్వాత ఎండు మిరపకాయలు కూడా వేయించుకోవాలన్నమాట. అన్నీ వేయించుకొని అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చల్లారేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. అలాగే మిక్సీ వేయకూడదు. అన్ని ఇంగ్రీడియంట్స్ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టాలన్నమాట. సపరేట్గా అయినా పట్టుకోవచ్చు, అన్నీ కలిపి అయినా పట్టుకోవచ్చు అనమాట. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం బెల్లం అయితే వేసుకుంటాం అనమాట. స్వీట్నెస్ ఇష్టం లేని వాళ్ళు బెల్లాన్ని అయితే స్కిప్ చేయొచ్చు అనమాట. బెల్లం వచ్చేసి మరీ ఎక్కువ ఏం వేసుకోకూడదు, కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఉప్పు కూడా లాస్ట్లో అయినా వేసుకోవచ్చు, మధ్యలో అయినా వేసుకోవచ్చు. ఇంకా కారం కావాలనుకునే వాళ్ళు బెల్లాన్ని స్కిప్ చేసేయచ్చు. ఇంకా ఎక్కువ ఘాటు ఉంటే కనుక బెల్లాన్ని కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఒక 2 పిరికెడ్లు లేదా ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇలా అన్నీ ఒక బౌల్లో వేసుకొని మిక్స్ చేసేయాలన్నమాట. మిక్సీ పట్టిన తర్వాత ఇలా మిక్స్ చేసేయాలి. తర్వాత లాస్ట్లో మనం కొంచెం నూనె అయితే వేసుకొని తిరువాత వేసుకోవాలన్నమాట. తిరువాత వేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఇంగువ అయితే వేసుకోవాలి. చాలా తక్కువ, 1 టేబుల్ స్పూన్ అంతే ఇంగువ. 1 టేబుల్ స్పూన్ అంతా ఇంగువ వేసేసి వేయించిన తర్వాత తిరువాత కూడా ఇందులో వేసేసి మనం
పొడినంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకుంటే మనకు టేస్ట్ అయితే చాలా బాగా తెలుస్తుంది. ఇంకా ఈ పొడి అయితే ఇంతే అనమాట. ప్రాసెస్ వచ్చేసి అన్నీ వేయించుకొని మిక్సీ పట్టేసి తర్వాత అన్నీ కలుపుకోవాలన్నమాట. టేస్టీ చట్నీ పొడి అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఈ పొడి ఎలా చేయాలి ఏంటి అని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఒక్కసారి ఈ పొడి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం ఎక్కడైనా ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు, టూర్కి వెళ్ళినప్పుడు కూడా ఇదైతే ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. ఈరోజు మన వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.